జై తెలంగాణ అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్రంలో రౌడీజాన్ని నమ్ముకొని మేము బ్రతుకుతాం, పోలీస్ రాజ్యాన్ని నమ్ముకొని మేము బతుకుతాం అనేటువంటి ఒక దీన వ్యవస్థలో దీన స్థితికి చేరుకున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి। ఇవాళ ఎమ్మెల్యేలపైన పట్టు లేదు అధిష్టానానికి, మంత్రులపైన పట్టు లేదు అధిష్టానానికి, ముఖ్యమంత్రి పైన పట్టు లేదు అధిష్టానానికి। అంటే ఒకవైపు రాష్ట్రంలో ఉన్న ప్రజలను పీల్చి పిప్పి చేసి వాళ్ళు ఒక నరరూప రాక్షసులాగా ప్రవర్తించిన కనీసం పట్టు లేనటువంటి అధిష్టానం నరాలు లేనటువంటి పరిస్థితిలో డీలబడిపోయి ఉన్నది। ఇలా మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ వీళ్ళ ప్రవర్తన రాజకీయాల్లోనే ఒక సిగ్గుపడాల్సిన సందర్భం। ఏ ఒక్కరోజు కూడా మైనంపల్లి హనుమంతరావు కానీ మైనంపల్లి రోహిత్ కానీ ప్రజల కోసం ప్రజలకు మేమేమైనా మేలు చేయగలుగుతామా, ప్రజలకు ఏమైనా కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించగలుగుతామా, లేకపోతే మేమైనా బడ్జెట్ కోసం కొట్లాడతామా, లేకపోతే ఇంకేమైనా హక్కులు కావాలని కొట్లాడతామా, ప్రజలకు ఏమైనా కావాలా అని అడిగిన దాఖనాలు ఈ రోజు వరకు రావాల పాపం నోట మేము వినలే। తెల్లవారితే కేటీఆర్ నరే తొరే అని, కేసీఆర్ నరే తొరే అని, నీ అయ్య జాగిరారు ఏమన్నా అరే తొరే అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి బిడ్డ? మీ అయ్య కొడుకులు రౌడీజం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రాజకీయాలు ఎందుకు మీకు? చిల్లర రౌడీ లెక్క బస్తిర పొంటి రౌడీజం చేసుకున్న బతుకుని మీరున్న నియోజకవర్గాలలో కార్యకర్తలకు మేలు కాదు, ప్రజలకు మేలు కాదు, నాయకులకు మేలు కాదు, ఆ వాడలో ఉన్న పెద్ద మనుషులకు మేలు కాదు, ఏ ఒక్క వర్గం మిమ్మల్ని కనీసం ఆమోదించిన సందర్భాలు లేవు। చీ అనే పరిస్థితి తెచ్చుకున్నారు। అయినా సిగ్గు రాకపోతే ఎట్లా మీకు? అంటే రాజకీయాల్లో మీరున్నది శాసించడానికి, బెదిరించడానికా, దాడులు చేయడానికా? బిడ్డ మీ అంత చూస్తాం, బిడ్డ మిమ్మల్ని ఇచ్చేస్తాం। ఈ మధ్య కొత్త రాగం అందుకున్నావు, ఆంధ్రజ్యోతిని ఏమన్నంటే, మహా న్యూస్ని ఏమన్నంటే, మిమ్మల్ని ఏమన్నా వాళ్ళ గురించి వాళ్ళ వచ్చి మీకు చెప్పిండ్రా? మిమ్మల్ని అడిగినోడేవాడు? మరి నువ్వు అంతా పీకుడు కానివి అయితే ఇతరత్ర మీడియా మీద కూడా దాడి జరుగుతుంది, మరి వాళ్ళపైన దాడులు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడకపోతేవి? మొన్న ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడి జరిగింది, మీ కాంగ్రెస్ నాయకులు కత్తితో ఓడిసిండ్రు, ఇతరత్ర కొన్ని ఛానళ్ల మీద దాడి జరిగింది, అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిండ్రు జర్నలిస్టులను, మరి వాళ్ళపైన స్పందించకపోతేవి? అంటే నిన్ను కవర్ చేసుకోవడం కోసం, నీకు ఏదో లిఫ్ట్ చేయడం కోసం ఈ పేపర్లను మీడియాను పట్టుకొని బతుకుతావా? తెల్లవారితే కేసీఆర్ కేటీఆర్ తిట్టడానికి నువ్వు ఎవరిని వస్తావు? నీకేమున్నది ఈడ? నువ్వు వీకింది ఏంది? నువ్వు వీకుతో అడ్డం పడ్డది ఏంది? ఎవరన్నా నీ నియోజకవర్గానికి ఉన్న ప్రాంతానికి ఏమైనా చేస్తే ఎవరన్నా అడ్డుపడరా? బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ అడ్డుపడరా? కార్పొరేటర్ల మీద దాడి చేస్తావు, ఎమ్మెల్యేల మీద దాడి చేస్తావు। ఈ రౌడీ విజయం కోసం నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? చిల్లర రౌడీ లెక్క తిరుగు అక్కడ, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావు చిల్లర రౌడీ లెక్క తిరుగు। మీ అయ్య కొడుకులు బండ్లు వేసుకొని, కోట్ల రూపాయల బండ్లు వేసుకొని హంగు ఆర్బాటాలు తప్ప తెలంగాణ కానీ, తెలంగాణ ఉన్న ప్రజలకు కానీ, మీరు పనిచేస్తున్న నియోజకవర్గ ప్రజలకు కానీ పైసా లాభం లేదు మీతోటి। నోరు ఉన్నదని చెప్పేసి కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ అన్న మీద నోరు వారించుకుంటే బిడ్డ అంతకు తగ్గ సమాధానం మేము చెప్పేదమ్మ మాకున్నది। ఇప్పటికే నియోజకవర్గాల వారిగా నీ పైన ఎట్లా నీ పరిస్థితి ఏం చేయాలని ఆలోచనకు వస్తూ ఉన్నారు। ఒక రాజకీయ నాయకుని లెక్క ప్రవర్తించు, ప్రజలపైన ప్రేమ ఉన్నట్లు ప్రవర్తించు। ఒకటే మాట చెప్తున్నావు, ప్రజల నిర్ణయం మాది, ప్రజలు ఏది ఓట్ల కోసం అంటే నువ్వు ఇంకా మాట్లాడే బ్రోకర్ మాటలు, బోర్డు సోదు మాటలు ప్రజలకు అర్థమవుతారేమనుకుంటున్నావా? నీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉన్నదా? నువ్వన్నా చెప్పు। ఇకనా నీ పద్ధతి మార్చుకొని కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, ఇతరత్ర పార్టీ ఎమ్మెల్యేల మీద, కార్పొరేటర్ల మీద నోర్లు వారించుకుని బంద్ చేసుకోకపోతే నీకే స్థాయిలో సమాధానం చెప్పను, ఆ స్థాయిలో సమాధానం చెప్తాం। ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ మాది। ప్రజల కోసం దేనికి ఏ త్యాగానికైనా సిద్ధపడ్డటువంటి కార్యకర్తలు, సైనికులను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం మేము। కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇప్పటికి కూడా సంయమనం పాటించాలన్నారు తప్పితే నీతోటి కొట్లాడాలని చెప్పేసి వాళ్ళు పిలిపిస్తారు। పెద్ద పీకుడే కాదు, నువ్వు లెక్కే కాదు తెలంగాణలో। నీకంటే పెద్ద హేమహేమీలను తట్టుకొని నువ్వు దేనిగా లెక్కకు రానటువంటి స్థాయిని ఇది। పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, జాతీయ పార్టీలను తట్టుకొని నిలబడి తెలంగాణ తెచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ నాయకత్వానికి ఉన్నది। ఇవాళ నువ్వు ఎవరితో భయపడడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేవు। ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో, నీ రౌడీజం బంద్ చేసుకో। నీకు రౌడీజం ముఖ్యం అనుకుంటే రాజకీయాలు బంద్ చేసిన ఒక చిల్లర రౌడీ లెక్క, ఆకు రౌడీ లెక్క, పోక రౌడీ లెక్క తిరిగాని ఇవాళ నాయకుల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద నోరు వారేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు బిడ్డ బరాబర్ సమాధానం చెప్తాను నీకు రాబోయే రోజుల్లో।